రైతులను ఈ ప్రభుత్వం ఎలా మోసం చేసింది, టీడీపీ కూటమి నాయకులు రైతుల పట్ల ఏ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ దళాలీలుగా వ్యవహరిస్తూ ఎట్లా దోచుకుంటున్నారనే దాని మీద మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, ప్రజలకి తెలియజేద్దామని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో రైతులు సంతోషంగా సుఖంగా ఉండడం అనేది ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి. అలానే ఇప్పుడు వరికి యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది, అసలు వరి పంటకి యూరియా వేయొద్దని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల్ని ఎట్లా వెన్ను విరచాలనేటువంటి దాంతో ఆయన ఒక ప్లాన్ చేసి వాళ్ళ కూటమి నాయకులకి ఎలా దోచిపెట్టాలో రైతుల నుండి అనేది ప్లాన్ చేసి మొట్టమొదటి పంట నాటగానే యూరియా సప్లై చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు యూరియా సప్లై చేయకుండా వాళ్ళకి సంబంధించినటువంటి టీడీపీ కూటమి నాయకులకి బ్లాక్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇచ్చేసేసి రైతుల్ని అష్ట కష్టాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కష్టాలు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి యూరియా సప్లై ఆగిపోయిందని చెప్పేసి రోడ్లెక్కితే భయపడిపోయి వాళ్ళకి యూరియా అప్పుడు ఏదో అరాకొరా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎలా రైతుకు నష్టం జరిగిందంటే యూరియా వేయకపోవడం వల్ల ముందు నాటినటువంటి పంట ముదురు పంటలు దుబ్బు చేయక వెనక లేదోటలకి సమానంగా ఒకేసారి యూరియా రావడంతో ఒకేసారి పంట రావడం జరిగింది. అదే టైంలో తుఫాన్ రావడం వలన వాటికి దిగుబడి తగ్గిపోయింది. యూరియా లేటుగా వేయటం వల్ల దిగుబడి తగ్గిపోయింది, అదే టైంలో తుఫాన్ రావడం వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడు పంట అంతా ఒకేసారి రావడంతో మిషన్లు దొరక్కపోవడం, వరికోత మిషన్లు దొరక్కపోవడం, ఆర్బీకే సెంటర్లో పోయి ఈ కొనుగోలు ఈ ప్యాడీ వచ్చి వాటిని అమ్ముకుందామని చెప్పేసి వెళ్తే ఆర్బీకే సెంటర్ని నిర్వీర్యం చేసి పడేశారు. ఇది ఒక ప్లాన్గా చేశారు వీళ్ళు. ఆర్బీకే సెంటర్లను నిర్వీర్యం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి బీమా కట్టకుండా, ఏదైనా విపత్తులు వస్తే వాళ్ళకి పంట నష్టం రాకుండా ఒకవైపు చేసి, ఈ రోజున ఒకేసారి పంట వస్తే వాళ్ళు వెళ్ళి ఆర్బీకే సెంటర్లో కొనడానికి వెళ్తే వాళ్ళ టీడీపీ నాయకులు ఉంటున్నారు అక్కడ. ఏ పొలంలో కొనాలి, ఏ రైతు దగ్గర కొనాలి పంట వరి ధాన్యం అనేది వాళ్ళు నిర్ణయించాలి. ఇంతవరకు కొనుగోలు అనేది ఈ రాష్ట్రంలో చేయాల. 81 లక్షల టన్నులు ఈ రాష్ట్రంలో వరి పంట పండడం జరుగుతుంటే 50 లక్షలకి దాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 7 లక్షలు మాత్రమే కొనుగోలు చేశారు. మరి ఒకేసారి ఇప్పుడు రేపు తుఫాన్ రాబోతూ ఉంది, పంట మొత్తం రోడ్ల మీదే ఉంది. పంట కోసినటువంటి వాళ్ళు పంట మొత్తం రోడ్ల మీద ఉన్నాయి. ఎందుకంటే ఆర్బీకే సెంటర్లో కొనట్లేదు. రేటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 1800, 1900 కొన్నటువంటి బస్తా రేటు ఈ రోజున 75 కేజీల బస్తా 1300, 1280, 1250 రూపాయలకు కూడా ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తూ ఉంది. ఎందుకంటే క్లియర్గా అర్థం చేసుకోండి, ఒకటికి 2 సార్లు చెప్తున్నా, ప్రభుత్వ అధికారులకు కూడా చెప్తున్నాం. ఒకేసారి పంట రావడం, మిషన్లు దొరక్కపోవడం, ఒకవైపు తుఫాను వెంటాడడం, వర్షాలు వస్తాయనేటువంటి భయం, కొనుగోలు చేయకపోవడం, ప్రభుత్వం వీటిల్ని కొనుగోలు చేయకపోవడం. ఇంతవరకు గోనె సంచులు ఆర్బీకే సెంటర్లకి రాలేదు. ఇంతవరకు రైతులకు గోనె సంచులు ఇస్తనే లేవు, టార్పాల్స్ లేవు. ఒకవేళ వర్షం వస్తే కప్పుకోవడానికి, తుఫాను వస్తే అప్పుడు చూద్దామని చెప్పేసి చెప్తున్నారు. మీరు చూడండి, వేమూరు నుండి జంపని వస్తూ ఉంటే రోడ్ల మీద ఈ రకంగా, ఇది చుండూరులో రోడ్ల మీద వరి ధాన్యం పోసుకొని ఉంటా ఉన్నారు. ఇట్లా ఎందుకు పోసుకున్నారంటే అమ్ముకోవడానికి, కొనడానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా ఒక్క వడ్డ గింజ కూడా కొనకుండా ఆపకూడదు.
మొత్తం కొనేసేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం, ఎవరికి ఎన్ని బస్తాలు కావాలంటే ఆ పంటకు సంబంధించినటువంటి అన్ని గోనె సంచులు కానీ అన్నీ కూడా ముందుగానే చేర్చుకోవడం, ఒకవేళ తుఫాను వస్తే తడిచిపోతాయి అనేటువంటి దానికి టార్పాల్స్ అరేంజ్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడానికి లారీలన్నింటిని కూడా ముందుగా సిద్ధం చేసుకోవడం, మిల్లర్లందరికీ కూడా చెప్పి వాళ్ళు సక్రమైనటువంటి జీపీఎస్ సిస్టమ్ ద్వారా మిల్లర్ల దగ్గరకు పోయేటట్లుగా చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేస్తే, ఇప్పుడు అసలు ఏం సంబంధం లేదు. మిల్లర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు 1250 రూపాయలకు అడుగుతున్నారు. ఆర్బీకే సెంటర్లకు వెళ్తే ఈ రైతు వైఎస్ఆర్ పార్టీ రైతా, తెలుగుదేశం పార్టీ రైతా చూసుకొని అక్కడ డిజిటల్ ఆపరేటర్లు, అక్కడ టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు, అక్కడ ప్రైవేట్గా పెట్టుకుంటారు వాళ్ళని. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెళ్తే వాళ్ళని రైతుగా చూడట్లా. చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పు. రైతుని రైతుగా చూడండి. హాయ్ అంటే మీ దగ్గరకు వస్తామని చెప్తున్నారు మీ మినిస్టర్ గారు. గగ్గోలు పెడుతున్నారు రైతులు. ఇప్పుడు గగ్గోలు పెడుతున్న రైతులు కష్టం కానీ వాళ్ళ వాయిస్ కానీ మీకు వినపడట్లా. అక్కడ టెక్నికల్ అసిస్టెంట్ వైఎస్ఆర్ పార్టీ రైతు కానీ వస్తే మాయిస్టర్ 25 కనిపిస్తుంది వాళ్ళకి. అదే టైంలో వేసిన పక్క పొలాల్లో ఉండేటువంటి తెలుగుదేశం రైతు కానీ వేస్తే ఆయనది మాయిస్టర్ 15కే వచ్చేసేస్తుంది. అంటే 15 మాయిస్టర్ ఉంటే వాళ్ళు కొనుగోలు చేస్తారు, 17 దాటితే మాత్రం వాళ్ళు కొనుగోలు చేయరు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 17 లోపు రావు అంటే వాళ్ళు కొనరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతున్నా 25 ఉన్నా 15 లోపు చూపిస్తారు, వాళ్ళు కొంటారు. ఇందులో ఇంకొక కుట్ర ఉంది. అక్కడ తెలుగుదేశం నాయకులు వీళ్ళు ఈ మిల్లర్లకి 1280 రూపాయలకి అమ్ముకున్నటువంటి ధాన్యాన్ని ఎవరైతే ఈ దళారులు ఆ తక్కువ రేటుకు కొన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ రైతు దగ్గర వాళ్ళ యొక్క కాగితాలు, పాస్ పుస్తకాలు అవి తీసుకుంటారు. అవి తీసుకొని ఆర్బీకే సెంటర్లకు వెళ్ళి తెలుగుదేశం నాయకుల యొక్క వీళ్ళతో అందరూ కలిసి కుమ్మక్కై మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి అమ్ముకున్నటువంటి తక్కువ రేటుకున్నటువంటి ధాన్యాన్ని అప్పుడు మళ్ళీ మాయేసరు 17 లోపు 15, 16 కుట్టించుకొని ఆ వడ్లకి ఈ ప్రభుత్వం పెట్టినటువంటి మద్దతు ధర ఈ 500 రూపాయలు వీళ్ళు కొట్టేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండేటువంటి తెలుగుదేశం నాయకుల దాకా అందరికీ తెలిసి జరుగుతుంది. ఇది ఒక మాఫియాగా జరుగుతుంది. ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలన చేస్తూ ఉందంటే రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. పంట కోస్తే గోతాలు లేవు, పంట కోసి గోతాలలో పెట్టుకుంటే అవి గోడౌన్లు లేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళకి ఎంత రేటుకు వస్తే అంత రేటుకు అమ్ముతూ ఉన్నారు. 25 నుండి ఒక ఎకరాకి 25 నుండి 27 బస్తాలు మాత్రమే ఈరోజు దిగుబడి వస్తూ ఉంది. ఒకవైపున కౌలు రైతులు మా వేమూరు నియోజకవర్గంలో చూస్తే ఎక్కడైనా కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఏమీ వేయలేదు. కౌలు రైతులకు సంబంధించి ఇంతవరకు డబ్బులు ఏమీ వేయలేదు. రైతు భరోసా డబ్బులు చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకముందు ఏమని చెప్పాడు? ఏదైతే కేంద్రం ఇస్తుందో అది కాకుండా 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. 2 సంవత్సరాల్లో ఇప్పుడు 2 దఫాలుగా 5,000 వేసి 10,000తో సరిపెట్టుకున్నాడు. కౌలు రైతుల పరిస్థితి అయితే 30,000 రూపాయలకి కౌలు తీసుకొని ఉంటే ఎకరాని వాళ్ళకి రైతు భరోసా డబ్బులు రావట్లేదు. ఒకవేళ పంట నష్టం ఏదన్నా జరిగితే ఆ కౌలు రైతుకు మాత్రం ఎవరైతే పంట పండిస్తారో ఆ కౌలు రైతుకి ₹1 కూడా పంట నష్టం వచ్చేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఇప్పటి వరకు 600 కోట్లు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మోంతా తుఫాన్కి ఇంతవరకు ఇక ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తాడో, ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఒక్కసారి నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా చేసిందో ఒకసారి తెలుసుకోండి. విత్తనం నాటగానే ఆర్బీకే సెంటర్లో ఉండేటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వచ్చి ఆ పొలంలోకి వెళ్ళి గూగుల్ మ్యాప్ తీసుకొని ఏ రైతు దాన్ని నాటాడు, ఆ రైతు ఏ రైతు నాటాడు, కౌలు రైతు అయితే కౌలు రైతని, లేకపోతే పట్టాదారు రైతు అయితే ఆ రైతు పేరున అది నమోదు చేస్తారు.
క్రాప్ బుకింగ్ చేస్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ బుకింగ్ అవ్వగానే ఈ రాష్ట్రంలో 84 లక్షల రైతులకి ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కట్టడం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం 84 లక్షల రైతులకు కాను 1900 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకోగలిగారు. వాళ్ళు కూడా బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వాళ్ళు, ఎందుకంటే అక్కడ మ్యాండేటరీ వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతు ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటాడు, వర్షాన్ని నమ్ముకుంటాడు, భూదేవిని నమ్ముకుంటాడు, నా పంట బాగానే వస్తుంది అనేటువంటి ఆశతో ఉంటాడు. ఇన్సూరెన్సులు కట్టుకోవాలా, ఇవన్నీ పోతుందనేటువంటి మనసులోకి రానివ్వకుండా చేసుకుంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేయకుండా మీరు కట్టుకోమని చెప్పేసి చెప్పారు. ఈ రోజున జరుగుతున్నటువంటి నష్టానికి కారణం అది. నేను గతంలో పనిచేసిన చోట కందుల పంటకి నేను డైరెక్ట్గా చూసింది చెప్తున్నా. మనకి ఇన్సూరెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మరిపూడి మండలం అనేటువంటి మండలంలో, కొండేపు నియోజకవర్గం, అక్కడ పంట నష్టం జరిగితే ఆ మండలంలో 37 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఈ పంచడానికి చెక్కులు పంపే కార్యక్రమంలోకి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు, రైతులు, అయ్యా మాకు పంట పండినా ఇంత డబ్బులు రాలేదు, కులం చూడలా, మతం చూడలా, పార్టీ చూడలా, అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకు వచ్చేటట్టుగా చేస్తే పంట పండిన దానికంటే కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ మీద ఎక్కువ వచ్చినాయని ఆనందపడుతున్నారు. ఇది కదా చేయాలా? ఎందుకున్నావు చంద్రబాబు నాయుడు గారు? అదేమంటే రాజధాని 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 మీద పడి రైతులు మొత్తాన్ని నాశనం చేయడానికి తప్పితే ఈ రాష్ట్రంలో పాలన అనేది ఉందా? ఇప్పుడు రేపు తుఫాన్ రాబోతూ ఉంది, పంట ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి రైతు ఆందోళన పడుతున్నారు. అదేమంటే మీ అధికారులు దేనికి చేస్తారంటే అదేదో ఊళ్ళోళ్ళ పెళ్ళికి కుక్కల అడావుళ్ళలాగా తుఫాన్ ఆడు వస్తే చాలు వీళ్ళు ఎలా డబ్బులు సంపాదించుకోవాలా, పులిహోర పొట్లాల్లో ఎలాగా చేయాలా, కొవ్వొత్తుల్లో డబ్బులు ఎలాగా చేయాలా, ఎట్లా వరదలు వస్తే ఎంతెంత సంపాదించుకోవచ్చని మీ కూటమి నాయకులు, ఈ ప్రభుత్వ అధికారులు కనపడుతున్నారే. కానీ వర్షం రాబోతూ ఉంది, వాళ్ళకి గోనె సంచులు ఉన్నాయా లేవా, వాళ్ళకి టార్పాలిన్స్ ఉన్నాయా లేవా, ఆ పంటని కొనుగోలు చేయడానికి మన అధికారులు రెడీగా ఉన్నారా లేదా, ఆర్బీకే సెంటర్లో సొసైటీల్లో ఉన్నారా లేదా, వాళ్ళు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, వాళ్ళకి రవాణా చేసుకోవడానికి లారీలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మీ యొక్క ప్రభుత్వ అధికారులని నువ్వెందుకని హెచ్చరించట్లేదని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, వాళ్ళని ఎందుకని అలర్ట్ చేయట్లేదని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈ రకంగా రైతుల్ని పట్టించుకోకుండా, అదేమంటే 10,000 మంది రైతుల్ని కాన్ఫరెన్స్లోకి తీసుకుంటాడు, 10,000 మంది రైతులతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతావయ్యా, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? వాళ్ళ రైతుల కన్నీరు నువ్వు తొడవగలిగితే, నువ్వు మీ అధికారులు మీ కలెక్టర్లకు ఫోన్ చేసి ఒక్క గింజ కూడా అక్కడ మాయిశ్చర్ లేకుండా మీరు కొనుగోలు చేయండి అని చెప్పడానికి ధరల స్థిరీకరణ నిధి నువ్వు ఏమైనా కేటాయించావా? అది లేదు. ఏ పంట మీరు అడుగు పెడితేనే, చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితేనే రైతులు అన్యాయం అయిపోతారు, వాళ్ళకి కష్టాలు వాళ్ళ ముంగిటికి వస్తాయి. ఏ పంట దిగుబడి సక్రమంగా వచ్చింది నువ్వు వచ్చిన తర్వాత, అతివృష్టో అనావృష్టో ఉంటుంది. ఒకవేళ దిగుబడి వచ్చినా కానీ ఆ దిగుబడికి మద్దతు ధర ఇవ్వరు. అరటికాయలు జగన్మోహన్ రెడ్డి గారు కొని తక్కువ రేట్లుంటే వాళ్ళకు కొని మార్కెట్ యార్డులో పెట్టి అమ్మించేసే పరిస్థితి చేశారు. ఏది టమోటా వచ్చినా కానీ వాటిని ప్రభుత్వం కొని వాళ్ళకి సక్రమైనటువంటి ధర ఇచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకు చేయట్లేదని అంటున్నా, నష్టపోతే వాళ్ళు ఇబ్బంది పడితే అప్పుడు వాళ్ళకి అప్పులు తీరుద్దామని చెప్పేసి ఏదో ఒకటి చెప్పడానికా? మళ్ళీ ఈరోజు వచ్చి నేను రైతులకు అది చేస్తాను ఇది చేస్తాను, సంతోషంగా ఉన్నాం, ఎట్టటి చేసాం. అదేమంటే గాలి వీచే దాని మీద ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాడంట. పోయినసారి దోమల మీద దండయాత్ర అన్నాడు, ఇప్పుడేమో గాలి వీచేదాన్ని బట్టి పంటలు వేస్తానంటున్నాడు. నేర్చుకోవయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనని చూసి నేర్చుకొని రైతులకి అండగా ఉండమని చెప్పేసి చెప్తున్నాం. అదే నేను చెప్తున్నా, పంట కాలువలు, మురుగు కాలువలు అంటే పంట నుండి వచ్చినటువంటి మురుగు కాలువలు, వాటిల్ని కొద్దిగా ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టేసేసి వాటిల్ని శుభ్రం చేసేటువంటి కాలువలు కొన్ని ఉంటే వాటిని శుభ్రం చేయకుండా వాటిల్లో కూడా దోపిడీ చేసుకొని రైతులు పంట మునిగేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అతి తక్కువ ఖర్చు పెట్టినా ఈరోజు పొలాల్లోకి పోవడానికి డొంక రోడ్లు సక్రమంగా లేవు, కాలువ గట్లు సక్రమంగా లేవు. వాటి మీద పెట్టి
ఆ కాలువ గట్లు కానీ డొంక రోడ్లు కానీ సరి చేసుకుంటే ఒక మూట మోసుకొని వెళ్ళాలంటే 200 రూపాయలు ఆటోలు ఖర్చు అవుతూ ఉన్నాయి కూలీలను పెట్టుకోవాలంటే. ఎందుకని ఇతర రాష్ట్రాల నుండి మీరు మిషన్లు ఎందుకు తెప్పించవచ్చు. ఇతర రాష్ట్రాల నుండి మిషన్లను తెప్పించుకొని తక్కువ రేట్లలో రైతులకు అందించే పరిస్థితి చేయొచ్చు. ఈరోజు వరి కోత కోసుకొని చేసుకోవాలంటేనేమో ఓ తుఫాన్ వస్తుంది, దానికి వామేసి చేయాలని అంటే మనుషులను పెట్టి కోతకు కానీ పెడితే 10,000 రూపాయలు ఒక్కొక్క దానికి ఖర్చు అవుతుంది. మిషన్ పెట్టుకుంటే మిషన్ రాట్లా. ఈ రకంగా అన్యాయం అయిపోతూ ఉన్నారు. ఒకవైపు మురుగు కాలంలో సక్రమంగా చేయకుండా పంట నష్టం జరుగుతూ ఉంటే, ఇంకొక వైపు తుఫానుల వలన ఈ రకంగా నష్టం జరుగుతూ ఉంటే రైతు పరిస్థితి అన్యాయంగా ఉంది. రోడ్ల మీద పోసుకుంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కూటమి నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. అదేమంటే తిరుపతి లడ్డు అంటారు, లేకపోతే మీరు మద్యం చేసి మీరు అందులో అక్రమంగా చేసి ఎవరి మీదో తొయ్యాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈ విధానం కాదు. రైతులకు అండగా ఉండండి. రేపటి నుంచి మేమందరం బయట తిరుగుతూ ఉంటాం, గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మేము రైతుల కోసం, రైతులకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక్క గింజ కూడా తడిచినా మాయిశ్చర్ ఉన్నా సరే అది మొత్తం కొనుగోలు ప్రభుత్వం మాత్రమే చేయాలనేది, ధరల స్థిరీకరణ నిధి అక్కడ పెట్టి రైతుకు అండగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. వెంటనే గోనె సంచులు వాళ్ళకి సప్లై చేయండి, వెంటనే వాళ్ళకి టార్పాల్స్ని ఇవ్వండి, లారీలు సప్లై అయ్యేటట్లుగా చూడండి. మీరు కొనుగోలు కేంద్రాలు ఏదైతే మిల్లర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుండి తీసుకునే విధంగా వాళ్ళని చేయాల, మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి నాయకులు చేసేటువంటి వాటి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీ ద్వారా రైతులకి ఈ యొక్క వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొని వాళ్ళు సంతోషంగా ఉండేటట్లుగా చేయాలనే దాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.